మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జి ఎంపీడీఓ షేక్ సయ్యద్ జాతీయ జెండాను ఆవిష్కరించి మండల ప్రజలకు సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సృజన, రైతు వేదిక వద్ద ఏఈఓ నాగేంద్ర, తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రేస్ బాయ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రవికుమార్లు జాతీయ జెండాలు ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. షేరిపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వార్డు సభ్యులు మురళి, మున్నూరు కాపు సంఘం వద్ద అధ్యక్షులు బోయిని రమేష్, ముద్రాజ్ సంఘం వద్ద అధ్యక్షులు ఇండ్ల భిక్షపతి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత పవిత్రమైన రోజు అని, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ నేడు మనం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ పండుగ కేవలం ఒక తేదీ కాదు, ఇది మన ఆత్మ గౌరవ ప్రతీక, త్యాగదనుల స్మరణ. ఈ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావుల రక్తం, స్వేదం మరియు ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రమని, దేశం కోసం సర్వాన్ని అర్పించిన ఆ అమరవీరులందరికీ మన హృదయపూర్వక నివాళులన్నారు. మన బాధ్యత స్వతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా బాధ్యతలు. మన పూర్వీకులు దేశానికి స్వతంత్రం తెచ్చి ఇచ్చారు. దానిని కాపాడుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత నేటి తరం అధికారులపై ఉందని, అధికారులు మన కర్తవ్యం ఒక ప్రభుత్వ అధికారిగా, సేవకుడిగా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే మన దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం అన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పాలనను అందించడమే మన లక్ష్యం అన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో శివాజీ చౌక్ వద్ద నార్సింగి గ్రామ యువకులతో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్ళు నిన్న శుభ సందర్భంగా ఈరోజు జాతీయ జెండా ఎగురవేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆ రోజు మన దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మన దేశం ఏర్పడడం జరిగింది. అది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి అనేక సంపదను వాళ్ళ దేశాలకు, విదేశాలకు తరలించడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి తరతరాలకు రావాల్సినటువంటి ఏది కానీ దక్కకుండా పోతున్న ఉద్దేశంతో ఎంతోమంది మన భారతదేశానికి కూడా స్వాతంత్రం రావాలని చెప్పి 16 ఏళ్ల వయసులో ఉరికమ్మం ఎక్కినటువంటి ఖుదీరామ్ బోస్ కావచ్చు, అదేవిధంగా 18 ఏళ్ల వయసులో ఉన్నటువంటి భగత్ సింగ్ కూడా అదేవిధంగా ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధమయ్యాడు. కానీ నన్ను ఉరి తీయకుండా నన్ను కాలి చంపండి అని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉరి తీసే నా యొక్క ప్రాణం గాల్లోనే పోతుంది, నన్ను కాల్చి చంపితే నా ప్రాణం. నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ స్వాతంత్ర సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రజలందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండలాగున అందరినీ కోరుకుంటున్నాను గ్రామ ప్రజలు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా మండలాఫీస్ తరఫున తెలపడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతోమంది అమరజీవులై ఈ స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మరియు స్వాతంత్ర వేడుకలు మనము జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిఎస్సి నార్సింగి నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పిఎస్సిలో మరి ఈ సందర్భంగా స్వాతంత్రం సాధించడానికి ఎంతోమంది ఇప్పుడు మహాత్మా గాంధీ గారు, అలాగే నెహ్రూ గారు, అలాగే నేతాజీ, భగత్ సింగ్, ఇలా సుభాష్ చంద్రబోస్, ఇలా ఎంతోమంది అమరవీరులు మరి ఎంతోమంది త్యాగాలతో ఈ స్వాతంత్ర్యం అనేది మనము సాధించుకోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి మనకు విడుదల కలిగింది.